చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా జనరల్‌గా దగ్గొచ్చినప్పుడు మనం ఆపుకోలేం. ముఖ్యంగా పిల్లల విషయానికొచ్చేటప్పటికి దగ్గు అసలు ఆపుకోలేరు. వామిటింగ్ అయ్యేంత కూడా ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ఈ మధ్య మనం కోవిడ్‌ని చాలా ఎదుర్కొన్నాం. మరి దానికి ఉన్నటువంటి మెయిన్ సింప్టమ్ వచ్చేటప్పటికి జలుబు, జ్వరం, దగ్గు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి దగ్గు మందైతే బాగుంటుంది అనేటువంటిదే ఈ వీడియో. అది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా సరే మనం దగ్గును ఆపుకోలేం. ఆ దగ్గును మనం ఎదుర్కోవాలంటే మంచి కాంబినేషన్ ఉన్నటువంటి దగ్గు మందు బాగుంటుంది. అంటే చిన్నపిల్లలైతే ఈ దగ్గు సిరప్‌కే ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. టాబ్లెట్స్ సరిగ్గా మింగలేరు, చేదుగా ఉంటాయి కాబట్టి ప్లస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకైనా వాళ్ళు దగ్గుని ఆపుకోలేరు. ఒక్కోసారి సమస్యలు కూడా పడిపోతూ ఉంటారు దగ్గొచ్చి. పెద్దవాళ్ళు కూడా. అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు దగ్గు విపరీతంగా వచ్చినప్పుడు వామిటింగ్ అవుతుంది. లేదు అనుకుంటే ఒక్కోసారి కళ్ళు తిరగటం, పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అంత మంచి దగ్గైనా సరే, బాగా విపరీతమైనటువంటి దగ్గుతో బాధపడుతున్నా సరే, ఓ 10 ఎంఎల్ 3 పూట్ల తాగినట్లయితే ఇట్టే తగ్గిపోతుంది. ఆ దగ్గు మందు పేరే పల్మో క్లియర్. ఈ పల్మో క్లియర్ అనేటువంటి సిరప్పు చాలా చక్కగా పనిచేస్తుంది. ఫోర్ట్స్ కంపెనీ వాళ్ళది. మిగతా దగ్గు మందుల కంటే, మిగతా కాంబినేషన్ల కంటే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు చిన్న యాంటీబయాటిక్ పెట్టుకున్నట్లయితే అసలు ఆ దగ్గు క్షణాల్లో తగ్గుతుందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాడి చూడండి మీకే తెలుస్తుంది. ఎవరికైనా సరే దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఓ చిన్న యాంటీబయాటిక్ పెట్టేసేసి ఈ పల్మో క్లియర్ అనేటువంటి సిరప్ మీరు వాడినట్లయితే అసలు ఇంకా ఎటువంటి కార్టిజోన్స్ ఏమి అవసరం లేదు. జనరల్‌గా కొంతమంది డెక్సా ఇంజెక్షన్‌లు ఇస్తా ఉంటారు. కొంతమంది యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు ఇస్తా ఉంటారు. అట్లా అసలు ఏం వాడాల్సిన పని లేదు. చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ పెద్దవాళ్ళైతే పల్మో క్లియర్ సిరప్. చిన్న పిల్లలైతే యాంటీబయాటిక్ డ్రై సిరప్ ప్లస్ పల్మో క్లియర్ సిరప్. అంటే పల్మో క్లియర్ సిరప్ అనేటువంటిది కామన్. చిన్న పిల్లలకైతే తక్కువ మోతాదు, పెద్దవాళ్ళకైతే 10 ఎంఎల్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మీరు ఊహించరు. ఇంత దగ్గుమందు అసలు మనం ఎందుకు వాడట్లేదు, మనకెందుకు డాక్టర్లు రాయట్లేదు, మనకెందుకు తెలీదు అనేటువంటిది మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం అన్నమాట ఇది. చాలా చక్కగా పనిచేస్తుంది. వాడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.